అంటే మీరు ఈ కెరీర్‌లోకి సడెన్‌గా స్విచ్ అయ్యారు కదా! ఏది మీ డాక్టర్ వృత్తి. విజిబిల్లీ యెస్. విజిబుల్ యెస్. టక్‌మని ఓవర్ నైట్ ఒక కాల్ తీసుకున్నారు. అయ్యో! లేదు ఇది సార్ అలా. మనది కప్ ఆఫ్ టీ కాదు. ఆ! మనం పెర్ఫార్మింగ్ ఆర్ట్‌లోకి వచ్చేయాలి. హ్మ్. దట్ ఆన్ టు సెల్యులాయిడ్ అని. యాహ్! అన్నప్పుడు అసలు వాట్ యార్డ్ స్టిక్స్ యూ హ్యాడ్ ఇన్ యువర్ హ్యాండ్ అండ్ మైండ్ అండి? అసలు ఎలాగ వెళ్ళిపోదాం? ఏమైపోదాం అనుకుని వచ్చారు మీరు? దట్స్ అన్ ఇంట్రెస్టింగ్ క్వెషన్. సార్ యాక్చువల్‌గా ఐ నెవర్ జెన్యూన్‌గా నేనెప్పుడు కెరియర్ స్విచ్ చేయాలి, షిఫ్ట్ అయిపోవాలి. ఓకే. మెడిసిన్ కట్ రేపటి నుంచి యాక్టింగ్ లైఫ్ అనేది నేనెప్పుడు అనుకోలేదు సార్. హ్మ్. టు బి వెరీ ఫ్రాంక్ మెడిసిన్ టీచర్స్ అస్ టు బీ ఎంపథెటిక్. ఆఫ్ కోర్స్. ఎందుకంటే ఎవరొచ్చినా సరే మేము ఈక్వల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. అవును. మంచోళ్ళైనా, చెడ్డోళ్ళైనా, టెర్రరిస్ట్స్ అయినా, ఎవ్వరైనా సోల్జర్స్ అయినా, దొంగైనా దొంగ అయినా. ఫర్ అస్ ఇట్స్ హ్యూమన్స్. యెస్. సో ఇట్ టీచర్స్ యూ డిసిప్లిన్, ఇట్ టీచర్స్ యూ డెడికేషన్ అండ్ ఎంపథీ. ఇన్ ఏ వే ఇట్స్ వెరీ వాల్యుబుల్ టు యాక్టింగ్. యాక్టింగ్‌లో కూడా ఇవన్నీ ఆ అవసరం పడతాయి. ఎమోషన్ ఉండేదే కదా! ఉండాలి. ఎంత డిసిప్లిన్ ఉండాలో మీకు తెలుసు కదా సార్. అవును. ఇండస్ట్రీలో సస్టైన్ అమ్మో! అవ్వాలి అంటే అమ్మో! ఎంత డిసిప్లిన్‌గా ఉండాలో మీకు తెలుసు. అండ్ ఎంపథీ టువర్డ్స్ యువర్ క్యారెక్టర్స్. యూ కెనాట్ జడ్జ్ యువర్ క్యారెక్టర్స్. నువ్వు ఒకటి ప్రెజెంట్ చేయాలంటే నువ్వు ఆ క్యారెక్టర్‌ని జడ్జ్ చేయకుండా ఆలోచించగలగాలి. అసలు ఎందుకు ఈ క్యారెక్టర్ ఇలా బిహేవ్ చేస్తుంది? ఎందుకు ఇదే చేస్తుంది ఈ మినిట్‌లో? సో యూ నీడ్ టు ఎంపథైజ్. మనం జడ్జ్ చేయడం, ఇది చేయకూడదు ఈ క్యారెక్టర్ ఎందుకు ఇలా చేస్తుంది అని నువ్వు అనుకున్న వెంటనే నువ్వు కన్విన్స్ అవ్వలేవు అసలు. యూ కెనాట్ పోర్ట్రే విత్ కన్విక్షన్. హ్మ్. యూ హ్యావ్ టు బి వెరీ ఎంపథెటిక్. యెస్. సో ఆల్ మై లెర్నింగ్స్ ఇన్ మై అదర్ కెరియర్ హ్యావ్ హెల్ప్డ్ మీ ఇక్కడ టు పర్ఫార్మ్ బెటర్, టు బికమ్ అ గుడ్ యాక్టర్. అంటే మీరు క్యారెక్టర్స్ అన్నిటిని పేషెంట్స్‌ని చూసి దీనికి ఏం మందు ఇవ్వాలి? సర్జరీ చేయాలా? లేకపోతే మామూలుగా ఇంజెక్షన్ ఇంట్రావెనస్ ఇస్తే సరిపోతుందా? సరిపోతుందా? సో ఐ స్టడీ మై క్యారెక్టర్స్ ఇన్ దాట్ వే సార్. హ్మ్. సో అవన్నీ నాకు ఇక్కడ ఉపయోగపడ్డాయి. అండ్ ఆల్సో నేను దీన్ని స్విచ్‌లా కూడా చూడను. ఈ కెరియర్ ఏదైతే మెడిసిన్ నుంచి యాక్టింగ్. ఐ జస్ట్ సీ ఇట్ యాస్ అ ఎవల్యూషన్ ఇన్ లైఫ్. హ్మ్. నాకున్న ఒకటే మెజర్మెంట్ ఏంటంటే ఆర్ యూ బికమింగ్ ఎ బెటర్ పర్సన్ నిన్నటికి ఇవాల్టికి? ఆర్ నిన్ను నువ్వు ఒక 1 ఇయర్ బ్యాక్ చూసుకుంటున్నావు. ఇయర్ ఎండింగ్ మనం రెజల్యూషన్స్ చెప్పుకుంటాము January 1st కూర్చొని ఆలోచిస్తాం కదా! ఏం చేసాం ఈ 1 ఇయర్? ఎలా బెటర్ అయ్యాము? ఏ ఆస్పెక్ట్స్‌లో బెటర్ అయ్యాము? ఎక్కడ ల్యాక్ అవుతున్నాము? సో వెన్ ఐ సీ దట్ let me be a doctor or actor or working in the direction team as an AD or writing a script, whatever it is that making me a better person? It can be creatively or spiritually or psychologically or physically. So that is what I think. ఓకే. అంటే మీ ఆన్సర్ చాలా బాగుంది. మీ అనాలిసిస్ చాలా బాగుంది. బట్ నా క్వెషన్‌కి ఆన్సర్ మాత్రం ఇది కాదు. నా క్వెషన్ ఏంటంటే ఇప్పుడు మెడిసిన్ అంటే చదువుకున్నారు. దాని మీద ప్రొఫెషన్‌కి వెళ్తే చదువుకున్న దాని మీదే మీ అప్లికేషన్స్, అవును. మీ ఆపరేషన్స్ అన్ని దాని మీదే ఉంటాయి. దీనికి మీకు అసలు సంబంధం లేదు. ఎక్కడో ఒక మిస్ ఫెమినా అంటే అందంగా ఉన్నారు అనే ఉద్దేశంతో అవార్డు ఇస్తారు. యూ బికేమ్ మిస్ ఇండియా ఆర్ మిస్ ఫెమినా, మిస్ వరల్డ్ ఆర్ వాట్ ఎవర్ ఆర్ మిస్ యూనివర్స్ ఫైనల్‌గా. కానీ ఇది ఒక ఎలాగంటే ఒక గుడ్డెద్దు చేల్లో పడిందని సామెత. అసలు ఏం తెలీదు కదా మీకు. డు నాట్ నో ఎనీథింగ్. ఇట్స్ కంప్లీట్లీ గ్రీక్ ఫర్ యూ. అవును సార్. కదా! దాన్ని ఎట్లా హ్యాండిల్ చేద్దాం అనుకున్నారు మీరు? ఐ ఆల్వేస్ హ్యావ్ అ కాన్స్టెంట్, అంటే కామాక్షి అంటే డిస్క్రైబ్ చేయమంటే నా లైఫ్లో ఉన్న వాళ్ళు డెఫినెట్గా చెప్పే ఫస్ట్ థింగ్ ఐఎమ్ వెరీ అడాప్టబుల్ అండ్ క్యూరియస్. సో నన్ను క్యూరియస్ అబౌట్ ఎనీథింగ్. ఇప్పుడు మీరు అన్నారు ఇందులో అసలు నీకేమీ తెలియదు, ఎలా వచ్చేసావు, ఏం చేద్దామని కదా. ఆబ్వియస్లీ ఎగ్జాక్ట్లీ దట్స్ వెరీ ట్రూ సార్. వచ్చాను సరే, ఏదో ఇంట్రెస్ట్తో ఐ హ్యావ్ అ కాలింగ్ టువర్డ్స్ క్రియేటివిటీ అని టువర్డ్స్ సినిమా ఆర్ క్రియేటివ్ టువర్డ్స్ క్రాఫ్ట్ ఆర్ ఎమోషనలీ ఎక్స్ప్లోరింగ్ ఆర్ స్టోరీ టెల్లింగ్. ఒక కాలింగ్ ఉంది అని లోపల అనిపించి వచ్చేసాను. బట్ టెక్నికల్లీ రియాలిటీలో ఏం తెలియదు. సో వచ్చేసాను కాబట్టి ఐఎమ్ సంబడి హూ విల్ నాట్ బ్యాక్ ఆఫ్. వచ్చాను, అసలు ఏంటి ఇది, ఎలా ఫంక్షన్ అవుతుందో చూద్దాం. ఐఎమ్ క్యూరియస్. ఎలా ఫంక్షన్ అవుతుంది, ఏం జరుగుతున్నాయి, మనం ఎక్కడ ఫిట్ అవుతాం, మనం వెళ్ళాలనుకుంటుంది అక్కడికి, మనం ఎక్కడ ఉన్నాము, ఏం చెయ్యాలి, ఎలా పాత్ డిజైన్ చేసుకోవాలి. సో ఐ ఆల్వేస్ సీ
ఏం చేస్తే ముందుకెళ్తాం, అంతేగాని అమ్మో మనకేం తెలియదు వెనక్కి వెళ్ళిపోదాం అన్న థాట్ నాకు రాదు అలాగుంటే అసలు రానే రాదు రాను కదా. అదే సో correct. ఐఎమ్ వెరీ క్యూరియస్ అండ్ ఐఎమ్ అడాప్టబుల్. సో ఏ సిచ్యువేషన్లో నన్ను మీరు తోసేసినా ఓకే ఇది రియాలిటీ, ఇక్కడ ఉన్నాం మనం, సో లెట్స్ అడాప్ట్ టు దిస్ న్యూ ఎన్వైరన్మెంట్ అండ్ దెన్ సీ హౌ టు నావిగేట్. How to navigate. కాకపోతే ఇక్కడ ఇది అన్ని కెరీర్ లాంటిది కాదు. డెఫినెట్లీ సార్, ఇప్పుడు నేను చదువుకుని క్వాలిఫికేషన్ మీద Exactly. వెళ్ళడం వేరు, సర్టిఫికెట్స్ సర్టిఫికెట్స్ చూపిస్తే ఉద్యోగం ఇస్తారు, ఇంజక్షన్ ఇమ్మంటారు, బాగా ఇస్తున్నారంటే పర్మనెంట్ చేస్తారు, అదొక పద్ధతి అనుకోండి. బట్ ఇక్కడ ఏంటంటే ఇదంతా ఒక విరిల్ పూల్, ఒక సుడిగుండం లాంటిది. ఎవరు ఎక్కడికి రీచ్ అవుతారో, ఏ కెరటం ముంచేస్తుందో లేకపోతే ఏ కెరటం ఒడ్డుకు చేరుస్తుందో ఏమీ తెలియని ఒక ఇంబ్రోగ్లియో సిచ్యుయేషన్ సినిమా అన్నది. అలాగే మీరు ఎప్పుడు మీకు అనిపించలేదా? లేదు సార్, ఐ ట్రూలీ బిలీవ్ దట్ యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ సిన్సియర్ టువర్డ్స్ యువర్ వర్క్ అండ్ దెర్ ఇస్ కన్సిస్టెన్సీ, యూ విల్ ఆల్వేస్ మూవ్ ఫార్వర్డ్, నాట్ బ్యాక్వర్డ్. అది ఎంత టైం పట్టినా, ఎంత టైం టేకింగ్ అయినా ముందుకే వెళ్తాం కానీ వెనక్కి వెళ్ళాం. యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ కంప్లీట్లీ డెడికేటెడ్, సిన్సియర్ అండ్ ప్యాషనేట్ అండ్ వర్కింగ్ ఆన్ యువర్ క్రాఫ్ట్ అండ్ బీయింగ్ గ్రేట్ఫుల్. సార్ ఈరోజు నాకన్నా అందంగా ఉన్నోళ్ళు ఆర్ నాకన్నా బెటర్గా పర్ఫామ్ చేసేవాళ్ళు, ఎందుకంటే నేను థియేటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, నేను చాలా మందిని చూశాను. నేను ముంబైలో థియేటర్ చేశాను, ఐవ్ సీన్ ఆదిశక్తి థియేటర్ గ్రూప్ విచ్ ఇస్ ఇన్ పాండిచ్చేరి, ఐవ్ సీన్ సమహార ఇక్కడ హైదరాబాద్లో చేశాను. ఎంతోమంది నాకు తెలుసు సార్ నాతో పాటు థియేటర్ చేసిన వాళ్ళు, హూ ఆర్ బ్యూటిఫుల్, ఫిజికల్లీ అపీలింగ్ అండ్ హూ ఆర్ వెరీ టాలెంటెడ్. ఓన్లీ థింగ్ దే డెంట్ నో హౌ టు నావిగేట్ ఆర్ దే వర్ మోర్ కంఫర్టబుల్ in their own respect. Yeah, so naku I always had a goal in my mind which I can see. Only thing is I have to consistently move forward up. You have to hold fast to that. Exactly. Let come what may అన్నట్టు. హిట్ వచ్చినా, ఫ్లాప్ వచ్చినా, హర్డల్స్ వచ్చినా, సెట్ బ్యాక్స్ వచ్చినా మళ్ళీ పొద్దున్న లేగు, మళ్ళీ సెట్కి వెళ్ళు, మళ్ళీ వర్క్ చేయి, దెన్ మూవ్ ఫార్వర్డ్. ఎస్, అంటే మీరు మధ్యలో ఒక మాట చెప్పలేదు, ఇందాక రోలింగ్లో చెప్పారు, మీరు థియేటర్ కూడా చేయడం వల్ల మీకు దాని మీద ఒక జడ్జిమెంట్ ఉంది. ఓకే, హౌ టు రీచ్ దట్ పాయింట్ అన్న దాంట్లో మీకు స్ట్రగుల్ ఉండొచ్చు, లేకపోతే కొంత ఇన్కన్వీనియన్స్ ఉండొచ్చు, లేకపోతే ఛాలెంజెస్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, బట్ యు నో వాట్ ఇట్ ఈస్ కదా, అందుకనే మీరు ఇటు వెంచర్ చేశారు. బట్ ఆ పీరియడ్ ఉంది చూడండి, ఛాలెంజెస్, టార్గెట్స్, స్ట్రగుల్, ఇన్కన్వీనియన్స్, ఇవన్నీ మోర్ అంటే అందరికీ ఉంటుంది సినిమా కెరీర్లో, జెంట్స్ అండ్ లేడీస్, మేల్ అండ్ ఫీమేల్ అందరికీ కామన్ ఇది స్ట్రగుల్ అన్నది. బట్ విమెన్ హ్యావ్ ఈవెన్ మోర్ డెలికేట్ ఇష్యూస్, వాటిని హ్యాండిల్ చేయడం కష్టం. అలాంటి మూమెంట్స్లో మిమ్మల్ని మీరు ఎట్లాగా, హౌ డిడ్ యూ రిసరెక్ట్ యువర్ సెల్ఫ్, మిమ్మల్ని మీరు ఎట్లాగా అప్డేట్ చేసుకుని మళ్ళీ దాంతో మ్యాచ్ అవుతూ, హార్ట్ బ్రేక్స్ ఉంటాయి సార్, డెఫినెట్లీ ఉంటాయి. ఎస్పెషల్లీ బీయింగ్ అ ఫీమేల్ యాక్టర్స్ ఆర్ ఫీమేల్ యాక్టర్ ఇన్ ది ఇండస్ట్రీ, అందరికీ తెలిసిన నిజమే, మెజారిటీ ఆఫ్ ది సొసైటీ ఆర్ ఇండస్ట్రీలో ఇట్స్ మేల్ డామినెంట్ సొసైటీ. మన మొత్తం ఇండియా తీసుకోండి, వరల్డ్ వైడే తీసుకోండి, అండ్ ఇండస్ట్రీలో మనం ఒక స్టేజ్ పైన చూస్తే ఒక 20 మంది నుంచి ఉంటే ఒకళ్ళు ఇద్దరు అమ్మాయిలు కనిపిస్తారు మనకి, అందులో ఒక హీరోయినే ఉంటారు, ఇంకొకళ్ళు ఎవరైనా టెక్నీషియన్ ఉంటారు. సో మేల్ డామినెంట్ సొసైటీలో వీ సెరిబ్రల్లీ ఫంక్షన్ లిటిల్ డిఫరెంట్లీ. సో టు అడాప్ట్ టు దట్ కల్చర్, టు అడాప్ట్ టు ది టర్మినాలజీ అండ్ టు అడాప్ట్ టు ది న్యూ రియాలిటీ is కొంచెం టైం టేకింగ్. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ వైనింగ్ అబౌట్ ఇట్, ఎందుకు ఇలా ఉంది, అదేంటి ఇలా ఉంది కాకుండా, ఓకే ఇలా ఉందా, వాట్ కెన్ వీ డూ. ఐ నో ఇండస్ట్రీ వర్క్స్ డిఫరెంట్లీ, ఎస్పెషలీ ఫర్ women. ఇండస్ట్రీ కాదు, సొసైటీ వర్క్స్ లిటిల్ డిఫరెంట్లీ, ఎస్పెషలీ ఫర్ women. బట్ ఐ థింక్ keeping our sincerity and of course having our own boundaries is really important. Self-respect and boundaries ఖచ్చితంగా ఉండాలి. At the same time కలుపుగోరు తనం అంటారు కదా, కలివిడిగా ఉండడం, అది కూడా మనం చెయ్యాలి. ఇట్ గోస్ హ్యాండ్ ఇన్ హ్యాండ్.
నేను ఇలానే ఉంటాను, ఇలానే ఫంక్షన్ అవ్వాలి కన్నా. అది మన ఇంట్లో కూడా ఒక్కొక్కసారి చెల్లదండి. అవును, బికాస్ కలివిడిగా ఒక ఉండి ఫ్యామిలీలోనే అందరూ ఒకలా ఆలోచించారు కదా. కదా. సో ఫ్యామిలీలో కూడా మేల్ ఫిగర్స్ ఉంటారు, బ్రదర్స్, యూనో, ఫాదర్, అదర్ పీపుల్, రిలేటివ్స్. సో వెన్ యూఆర్ ట్రయింగ్ టు మింగిల్ అండ్ అడాప్ట్, ఇట్ ఈస్ సేమ్ ఇక్కడ కూడా. ఇక్కడ కూడా Yeah. అవును.